నమస్కారం అందరికీ. మన శ్రీమాత డివోషనల్ ఛానల్‌కు స్వాగతం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూసి ఇలా వెళ్ళిపోకుండా వీడియో మొత్తం చూసాక వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఒక రహస్యమైన, గుప్తమైన అలాగే మహాశక్తివంతమైన వారాహిదేవి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఆమె పేరు వారాహి. వారాహి నవరాత్రులు ఎందుకు ప్రత్యేకం? ఆమెని పూజించడం వల్ల కలిగే ఫలితాలేంటి అనే విషయాలన్నీ కూడా పూర్తిగా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వారాహిదేవి ఎవరనే విషయాన్ని తెలుసుకుందాం. వారాహిదేవి దశ మహావిద్యలలో ఒకరైన మాతంగి దేవికి ఉపరూపం. ఆమెను ఆదిభూత శక్తిగా పరిగణిస్తారు. వారాహిదేవి రూపం వరాహముఖంతో ఉంటుంది. ఆమెను వరాహముఖి అని పిలుస్తారు. ఇతిహాసం ప్రకారం అమ్మవారు విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారాన్ని తలపించేలా ఉన్నారు. ఆమె శక్తి స్వరూపిణి. వారాహిదేవి అసుర శక్తులను నాశనం చేయటానికి అవతరించారు. ముఖ్యంగా శంభులు అనే రాక్షసులను సంహరించేందుకు ఆమె మహాశక్తిగా అవతరించారు. అంతటి మహాశక్తివంతమైన వారాహి అమ్మవారి అనుగ్రహం పొందటానికి వారాహి నవరాత్రులు చాలా అనుకూలమైన రోజులండి. వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైన నవరాత్రులు. అంతేకాదు వీటిని గుప్త నవరాత్రులు అంటారు. అంటే రహస్యమైన నవరాత్రులు అని అర్థం. అంటే ఈ నవరాత్రులు చాలా మందికి తెలియదు. వచ్చే శరన్నవరాత్రులు అందరికీ తెలుసు కదండి. అయితే ఈ గుప్త నవరాత్రులు అంటే ఈ రహస్యమైన వారాహి నవరాత్రులు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకే వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులు. ఇవి సాధారణంగా రాత్రి వేళలో జరిగే తంత్రోపాసనకు అనుకూలమైన నవరాత్రులు. తంత్రోపాసకులు అంటే మామూలుగా పూజ చేసుకునే వారు ఈ నవరాత్రులు చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి. ఏం సందేహాలు లేకుండా అమ్మవారి పూజనైతే చేసుకోవచ్చండి. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారండి. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అమ్మవారు శాంతి రూపంలో ఉండే ఫోటోని పెట్టుకొని అమ్మవారి పూజని చేసుకోవచ్చండి. ప్రతిరోజు వారాహిదేవికి ప్రత్యేక పూజ, మంత్రజపం, ధ్యానం చేయడం ద్వారా మహా ఫలితాలు లభిస్తాయనే విశ్వాసం ఉంది. ఈ 9 రోజులు అమ్మవారి 9 తత్వాలను ఆరాధించడం ద్వారా ఆత్మబలం, మనోబలం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయి. వారాహిదేవిని పూజించడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వారాహిదేవిని పూజించడం వల్ల మనసు నిశ్చలత కలుగుతుంది. దుష్ట శక్తుల ప్రభావం తొలగుతుంది. వ్యాపార విజయం, ఆర్థిక సమస్యలు తీరిపోవడం, భయాలు తొలగిపోవడం, నిద్రలేమి సమస్యలు పోవడం లాంటి ఇలా అనేక మంచి ఫలితాలు లభిస్తాయి. అమ్మవారు శత్రువు బాధలు తొలగిస్తారు. అంటే శత్రువులను కూడా మనకు మిత్రులుగా మారుస్తారనమాట. మిత్రులుగా మార్చి మనకు శత్రువుగా ఎవరు మారకుండా చూస్తారనమాట. వారాహి అమ్మవారి పూజ ఎలా చేయాలి అంటే వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణిగా పూజించాలి. సాధారణంగా రాత్రి సమయంలో పూజ చేస్తే మంచి ఫలితం వస్తుంది. గంధం, పుష్పం, నైవేద్యం, దీపారాధనతో ఆమెను స్తుతించి విశేషంగా ఆమెకు నైవేద్యంగా పసుపు బెల్లం కలిపిన చల్లిగలిపిన అన్నం, పొంగలి, పంచామృతం నివేదించవచ్చు. ఆమెకు ఎరుపు రంగు వస్త్రాలు, నీలం రంగు పుష్పాలు చాలా ఇష్టం. వారాహి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రాన్ని లక్ష్యంగా తీసుకొని జపం చేస్తే చాలా మంచిది. వారాహి నవరాత్రులు సాధనకు అత్యంత శక్తివంతమైన సమయం. ఈ సమయంలో భక్తితో అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. వారాహిదేవి గుప్తంగా ఉన్న ఆమె ఆశీస్సులు అపారమైనవిగా చెప్పబడతాయి. ఆమె పూజ ద్వారానే మనకు అంతర్గత శక్తి, ఆత్మశుద్ధి, లక్ష్య సాధన సాధ్యమవుతుంది. అయితే ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు మనస్సులో చెడు భావనలు ఉండకూడదు. ఎవరిపైన కోపం ఉండకూడదు, ద్వేషం ఇలాంటివి ఏమీ ఉండకూడదు. మనసు ప్రశాంతంగా ఉంచి అమ్మవారి పూజను చేయాలి. మీరు కూడా ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారిని పూజించి అమ్మవారిని స్మరించండి. మీ జీవితంలో శాంతి విజయాన్ని పొందండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.
ఇంకా మరెన్నో భక్తి చరిత్రల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. జై వారాహి దేవి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.